సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన తమ్మలపాకుల సైదులు సూక్ష్మ కళాకారునిగా ప్రశంసలు పొందుతున్నారు. అనేక అవార్డులు, రివార్డులు అందుకున్న సైదులు ఆ కళను పలువురికి అందిస్తున్నారు. 2012 నుంచి కాపుగొల్లు ప్రాథమిక ఉన్నత పాఠశాలలో డ్రాయింగ్ టీచర్గా విధులు నిర్వహిస్తున్న సైదులు సూక్ష్మ కళపై ఆసక్తి ఉన్న విద్యార్థులకి శిక్షణ ఇస్తున్నారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల విద్యార్థులతో కలిసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో చోటు కోసం ప్రయత్నం చేస్తున్నట్టు సైదులు తెలిపారు. సైదులు 2011లో 13 మిల్లీమీటర్ల సైజులో చెస్ బోర్డుతో పాటు కాయిన్స్ రూపొందించారు. 2012లో 1.6 మిల్లీమీటర్ల సైజులో చెప్పులు, షూలను తయారు చేశాడు. ఇందుకు 2 సార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సాధించారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో 3 సార్లు రికార్డు సొంతం చేసుకున్నారు. 51 బియ్యపు గింజలపై 8 భాషల్లో జాతీయ గీతాన్ని లిఖించారు. అలాగే జిల్లాలో ఉత్తమ స్మూష కళాకారులుగా గుర్తింపు పొందారు. నేను గత 13 సంవత్సరాల నుంచి మైక్రో ఆర్ట్స్లో ప్రావీణ్యం పొందుతూ ఇప్పటి వరకు 2 టైమ్స్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించాను. 2011, 2012లో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఒక 3 సార్లు సాధించాను. అలాగే 2012లో 1.6 చెప్పులు షూ తయారు చేసి 2012 రికార్డ్ సాధించాను. ఇప్పుడు 501 బియ్యపు 8 భాషలో జాతీయ గీతాలు రాసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించాను. పిల్లలు నేర్చుకోవడం వల్ల నాకు చాలా ఆనందం ఉంది. నాకు వాళ్ళు నేర్చుకుంటుంటే నాకు ఈ అవార్డ్స్ కాదు, పిల్లలు నా లాంటి వారు ఇంకొకళ్ళు తయారవుతున్నారనే ఆనందం నాకు చాలా సంతోషకరంగా అనిపిస్తున్నారు. మైక్రో ఆర్ట్స్ అనేది చాలా రేరుగా కొద్ది మంది నేర్చుకుంటారు. దానిలో అలాంటి వారు నా విద్యార్థులు నాకు కావటం నాకు చాలా ఆనందంగా ఉంది. డ్రాయింగ్ సార్ ఇక్కడ పనిచేస్తున్నాడు. మాకు డ్రాయింగ్ చిత్రాలను నేర్పిస్తారు. అంతేకాకుండా మైక్రో డ్రాయింగ్ పిల్లలకి కావాలంటే కూడా నేర్పిస్తారు. మాకు మైక్రో డ్రాయింగ్ ఇష్టం ఉండటం వల్ల నేర్చుకుంటున్నాము.